బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు ఇది అయితే మండే వ్లాగ్. ఈరోజు అయితే నేను బిగినర్స్ జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను నేను మీకు. ఇవి చాలా హెల్దీ అండి. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఎక్కడో బయటవి తినకుండా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ నేను పిండి ఎట్లా చేయాలనేది చెప్తాను నేను మీకు. మీరు పిండి కనుక డిమార్ట్లో కానీ అక్కడ కొనొద్దండి. జొన్నలు తీసేసుకొని దాంట్లో బియ్యము కొన్ని ఉద్దిపప్పు వేసేసుకొని పిండి పట్టించండి. పిండి పట్టించిన అయితేనే కొంచెం బాగుంటుంది, జొన్న రొట్టెలు చేసేకి బాగా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఆ పిండి తీసేసుకొని వాటర్ మరగనివ్వాలి. ఒక సైడ్కి మరగనిచ్చేసి ఆ బాగా ఉడికిన వాటర్ని పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను మీకు వీడియోలో, అలా బాగా నీట్గా కలుపుకోవాలి. అంటే కన్సిస్టెన్సీని చూసుకొని మరీ ఎక్కువ పోసుకోకూడదు. ఒక 60% హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా పోసేసుకొని కాళ్ళతో అంటది కదా, కొంచెం నెమ్మదిగా మెల్లగా కలుపుకోవాలి. అది హాట్ వాటర్వి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం తడి వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే ఆ పిండి బాగా, ఇప్పుడు చపాతీ పిండి ఎట్లా వస్తుందండి జిగిజిగిగా, అట్లా రావాలి. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా బాగా కలుపుకోవాలి. మీరు గిన్నెలో కలుపుకుంటే జొన్న రొట్టెలు బాగా రావండి. ఇట్లా బండ పైననే కలుపుకోవాల్సింది మీరు. ఇట్లా బాగా కలుపుకొని మంచిగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తవ కూడా వేడికి పెట్టేశాను నేను. అలా తవ వేడికి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా తట్టాలి అనేసి చూపిస్తాను నేను మీకు. పిండిని కొంచెం చేతికి వాటర్ అతికించుకొని పిండి తీసేసుకొని ఇట్లా మెల్లగా మళ్ళీ కొంచెం కలుపుతూ ఇట్లా రోల్ చేసుకోవాలి. కింద రొట్టె చేసేటప్పుడు కింద పిండి వేయాలండి. పిండి వేసేసి కొంచెం అట్లా అది చుట్టూ రౌండ్గా సర్కిల్గా అనేసుకొని దానిపైన చిన్నగా మెల్లగా తట్టాలి. లెఫ్ట్ సైడ్ ఇట్లా సపోర్ట్గా ఉండాలి చెయ్యి, ఇంకొకటి తట్టుతూ ఉండాలి. మీరు ఇట్లా తట్టినప్పుడల్లా అట్లా రోల్ చేస్తూ ఉండాలి రొట్టె మీరు. అప్పుడే అది కింద అంటుకోదు, నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా తిప్పుకుంటూ తట్టాలన్నమాట జొన్న రొట్టెలు. బిగినర్స్కి కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా మీరు చేసుకుంటే కనుక బాగా వస్తాయి జొన్న రొట్టెలు. ఇటు తెలంగాణ సైడ్ కొంచెం చాలామంది తినారు అనుకుంటాను. మా సైడ్ అయితే రోజు చేస్తామండి. ఇది లంచ్కి డిన్నర్కి కంపల్సరీ ఉంటుంది. సో అందుకని నాకు ప్రాక్టీస్. ఇటు సైడ్ కొంచెం ఎక్కువ జనాలు ఇంట్లో చేసుకోరు, బయట నుంచి తెప్పించుకొని తింటుంటారు. అది ఉత్త జొన్న పిండి ఉండదండి వాళ్ళు చేసేది, అన్నీ కొంచెం అంతా మిక్సీ చేసి పట్టించి తింటారా. అందుకనేసి వాటికన్నా ఇంట్లో చేసుకొని తినడం మంచిది కదండి. అందుకు చూపిస్తున్నాను ఎట్లా చేయాలనేసి. అది కొంచెం అట్లా పెద్దగా అయినాక ఇప్పుడు మెల్లమెల్లగా తట్టుకుంటూ రావాలి. ఎప్పుడు కానీ జొన్న రొట్టె తట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇట్లా టర్న్ చేయాలి. ఇంకో రైట్ హ్యాండ్తో తట్టుకుంటూ రావాలన్నమాట. ఎడ్జెస్కి తట్టాలి. మిడిల్లో తట్టితే మిడిల్ అంతా పల్చగుండి మళ్ళీ బయట సర్కిల్ ఏముంటుందో అదంతా మందంగా వస్తుంది. సో ఈక్వల్గా తట్టుకుంటూ రావాలి. ఇట్లా చూడండి, ఇలా తట్టేసుకొని మేము కన్నడలో అయితే దాన్ని కడ్చి అని అంటాము. మీరు తెలుగులో ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. చపాతీ కాల్చేది ఉంటుంది కదా, అది తీసేసుకొని దాని హెల్ప్తో ఇట్లా జొన్న రొట్టె అయితే తవ పైన వేసుకోవాలి. తవ పైన వేసుకున్నాక తవ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టినాక ఇప్పుడు జొన్న రొట్టె వేసాం కదా, దానికి మెల్లగా వాటర్ ఇది చేయాలండి. మీరు ఇట్లా చాలా ఫోర్స్గా ఇట్లా పెట్టేసి ఇట్లా లాగితే చినిగిపోతుంది. చిన్నగా ఒక కాటన్ క్లాత్తో వాటర్ అయితే పట్టించుకోవాలి దానికి. ఇట్లా చూడండి, ఇలా నేను కాలుస్తున్నాను కదా, చుట్టూ కాల్చాలి అది మంచిగా. కాలని చోట అయితే కొంచెం తడిగా అనిపిస్తుందండి జొన్న రొట్టె మీకు. అలా తడిగా అనిపిస్తే కనుక అది కాలినట్టు కాదు. ఇట్లా చూపిస్తున్నాను కదా నేను, ఇట్లా అవ్వలేదు, కొంచెం డార్క్గా అట్లా డాట్ అయితే రొట్టె మంచిగా కాలినట్టు. చూడండి, ఇట్లా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇవి చాలా హెల్దీ అండి. ఏజ్ వాళ్ళకి కానీ పిల్లలకి కూడా ఇవ్వచ్చు. చాలా హెల్దీ రొట్టెలు ఇవి. అంటే చపాతీ కన్నా జొన్న రొట్టెలు
అయితే చాలా బెస్ట్. అది మీరు నేర్చుకుంటే కనుక ఇంట్లో బాగా చేసుకోవచ్చు. మీరు ఎట్లా అంటే కాల్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మీరు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కాల్చుకోవచ్చు, లేదా మీకు కొంచెం క్రిస్పీగా పాపడ్లాగా కావాలంటే కొంచెం సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు కాల్చుకోవాలంతే. కొంచెం గట్టిగా వస్తాయి, పాపడ్లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ సెకండవది కూడా వేసేసి నాకు ఇవి వచ్చు కాబట్టి చేయడము ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఒకటి కాలేలోపే ఇంకొకటి కూడా తట్టేసుకుని ఉంటాను. సో మీరైతే మీరు చిన్నగా చేసుకోవట్టు, లేదంటే చేసి ఒక ప్లేట్ పైన వేసేసుకొని కాల్చుకోండి, లేదా అలా కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా, అట్లా తిప్పి కొట్టాలండి, తట్టాలండి. అట్లా తట్టితే బాగా వస్తాయి జొన్న రొట్టెలు. చాలా హెల్తీ ఫుడ్, బిగినర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చేసేకి రాదనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ కనుక మీకు నచ్చితే. సో ఇలా కాల్చుకోవాలండి. మేమైతే రెగ్యులర్ బేసెస్ అయితే రెగ్యులర్గా చేస్తాను నేను. 2 days once కంపల్సరీ చేస్తాను. మా ఇంట్లో పిల్లలు, మా ఆయన కంపల్సరీ ఇవే తింటారండి. అంటే నేను కూడా తింటాను. మా ఇంట్లో ఏంటంటే చపాతీ కొంచెం తక్కువ, జొన్న రొట్టెలు ఎక్కువ. పిల్లలు మా ఆయన తింటారు, కానీ నాకు చపాతీ ఇష్టం జొన్న రొట్టెల కన్నా. సో నేను చపాతీ చేసుకుంటాను, వాళ్ళకి జొన్న రొట్టెలు అయితే చేసి పెడతాను. పిల్లలకి వేడివేడిగా స్కూల్ టిఫిన్ బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చండి. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అంటే గుత్తి వంకాయ కర్రీ, మళ్ళీ పల్లీల పొడి అంటారు కదా మీరు, అది కారం స్పైసెస్ అన్నీ వేసేసి చేస్తారు కదా, అది మళ్ళీ పెరుగు వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత భలేగా ఉంటుందండి. ఇక్కడైతే రొట్టెలు అయితే అన్నీ అయిపోయినాయి, చేసేసాను. గట్టంతా చూసారా అట్లా అవుతుంది. అంటే నేను పర్టికులర్గా మీకు వీడియో చేసి చూపిద్దామనేసి అట్లా వేసుకున్నానంట. మామూలుగా మరీ ఇంతేం పిండి అంతేం పడదు, నీట్గానే చిన్నగా కొంచెం పడుతుంది అంతే. అట్లా చేసేసుకుంటాను. ఇప్పుడు గట్టంతా క్లీన్ చేసేసి తుడిచేసుకొని స్టవ్ కూడా తుడిచేసాను. ఇక సామాన్లు ఉంటే అవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ మార్నింగ్ టిఫిన్వి సామాన్లు అండి. అవన్నీ పిల్లలు స్కూల్ కూడా వెళ్ళారు కదా, వాళ్ళు తినేసి పెట్టినవి, మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ చేసిన అన్ని సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసాను. కడిగి బయట అయితే ఆరడానికి పెట్టేశాను. అవి ఆరడానికి పెట్టేసి వచ్చి సింక్ అంతా కడిగి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నాకు నిన్న సండే రోజు డిమార్ట్కి వెళ్ళేసి గ్రాసరీస్, పిల్లలకి క్లాత్స్ అవన్నీ తెచ్చాం కదండి. అవి క్లాత్స్ ఇంకా నేను సర్దలేదు, అవి ఫోల్డ్ చేసి అట్లే పెట్టాను అన్నమాట బెడ్రూమ్లో. ఇప్పుడు ఇదంతా కిచెన్ పని అంతా అయినాక వెళ్ళేసి అవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసుకోవాలి. పిల్లల బట్టలు, మళ్ళీ నాప్కిన్స్ తీసుకున్నాను, హ్యాండ్ టవల్స్ అవి కొన్ని తీసుకున్నానండి. క్లాత్స్ అయితే అవన్నీ ఎక్కడవక్కడ సర్దాలి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్నాకే మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్దామనేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను కిచెన్లో ఇది గట్టు తుడుస్తాను కదండి, ఆ స్పాంజ్ నేను డీమార్ట్లో తెచ్చుకున్నవి. చాలా యూజ్ అవుతున్నాయి, చాలా బాగా కూడా ఉన్నాయి. వాటర్ అయితే బాగా అబ్జర్వ్ అవుతాయి. అంటే ఏంటంటే ఇవి డైలీ వన్స్ అది దాన్ని కడగాలండి. బాగా రిన్ సోప్ వేసేసి బాగా కడిగేసేసి మళ్ళీ ఆరబెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి వాడుకోవాలి, లేదంటే అట్లే ఒకలాగా స్మెల్ వస్తాయండి. ఇట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కిచెన్లో పని అయిపోయింది కదా, నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఎక్కడవక్కడ సర్దడానికి. ఇప్పుడు ఇది కబోర్డ్ వుడన్ది ఏముంది కదండి, ఇది అయితే పిల్లలది బట్టలు మాత్రమే ఉంటాయి దీంట్లో. ఫస్ట్ షెల్ఫ్లో బాబువి పెడతాను, సెకండ్ షెల్ఫ్లో పాప ఉంటాయి. దెన్ నెక్స్ట్ దాంట్లో అయితే వింటర్కి కావాల్సిన స్వెటర్స్ అవి ఉంటాయి. దాని కింద అయితే మా బాబువి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే పెట్టింటాను. ఇప్పుడు మా బాబుకి 2 షర్ట్స్, 2 జీన్స్లు అట్లా తీసుకున్నాము, బాగున్నాయి అనేసి. ఒక్కొక్క షర్ట్ 199 పడినాయండి. కాటన్ షర్ట్స్ బాగున్నాయి అనిపించింది నాకు. రీజనబుల్ కూడా అనిపించింది రేట్, అందుకని తీసుకున్నాను. మామూలుగా డీమార్ట్లో బట్టలు అయితే కొనానండి, కానీ ఈసారి ఏవో పైకి
వెళ్ళాను చూద్దామనేసి, నాప్కిన్లు తీసుకుందామనేసి వెళ్ళాను. చూస్తే అనిపించినాయి, అందుకని పిల్లలకి కూడా తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ నాప్కిన్స్ పిల్లలకి స్కూల్కి కట్టేవన్నీ అక్కడ పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ నాకు హ్యాండ్ టవల్స్ అన్నీ ఇటు పెట్టేసుకున్నాను. మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టాను కదండి బాస్కెట్లో, సో అవి కూడా పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ ఇవి అయితే మా పాపకి డైలీ వేర్స్ ఫ్రాక్స్ తీసుకున్నాను, అవి కూడా సర్దేశాను. మళ్ళీ కుషన్స్ కవర్ కొన్ని పాతగా అయినాయండి 2 అయితే, అందుకనేసి అవి 2 తీసుకున్నాను, కొంచెం సాఫ్ట్గా బాగున్నాయని అనేసి. సర్దడం అయితే బెడ్రూమ్లో సర్దడం అయితే అయిపోయింది. ఆ చైర్ కూడా మళ్ళీ దాని ప్లేస్కి దానికి పెట్టేశాను టేబుల్ పైన. ఇది రీసెంట్గా తీసుకున్నామని చెప్పాను కదండి, ఇదే చైర్ ఇప్పటికైతే బాగానే ఉంది. బెడ్రూమ్లో పని అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ హాల్లోకి వచ్చేసి హాల్లో దివాన్ అంతా సర్దేస్తా అన్నాను. ఎంత సర్దినా ఈ దివాన్ అంతే అండి, పిల్లలు ఎక్కుతూ దిగుతూ బయటికి వెళ్తూ వస్తూ అట్లా కూర్చుంటూ ఉంటారా, నేను ఎప్పుడు సర్దుతానే ఉన్నట్టు ఉంటుంది నాకు. చూడండి కిచెన్ హాల్ అంతా క్లీన్ అయిపోయింది ఇల్లంతా. ఇదంతా అవ్వగానే పని అయిందా అనుకుంటే ఇంకా అవ్వలేదండి నా పని. మళ్ళీ బట్టలు ఆరేసేకి వెళ్ళాలి. ఈరోజు బట్టలు వేసాను. నేను 2 డేస్కు వన్స్ వేస్తానండి బట్టలు, అంటే మరి మా ఎక్కువ ఉండవు బట్టలు, సో అందుకనేసి 2 డేస్కు వన్స్ వేస్తాను. మళ్ళీ మెషిన్లో కొన్ని వేస్తే క్లీన్ అవ్వవు, ఎక్కువ వేసినా క్లీన్ అవ్వవు, కరెక్ట్గా ఉండాలి అనేసి ఎప్పుడు కూడా వాషింగ్ మెషిన్లో 70% మాత్రమే ఉండాలండి క్లాత్, అట్లా వేస్తేనే క్లీన్గా అవుతాయి. సో నేను 2 డేస్కి వన్స్ వేస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే బట్టలన్నీ ఆరేసి వచ్చాను. ఆలోపు 12:30 అయిందండి టైం. 12:30కి ఇక నేను మా పాపకి పికప్ చేసుకోవడానికి వెళ్ళాలనేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి. ఇక నేనైతే మా పాపని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.